ఆర్కియాలజీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆర్కియాలజీ అంటే చాలామంది ఒక చెప్పాను కదా దురభిప్రాయం ఉందని. ఆర్కియాలజీ అంటే చాలా ఆర్కియాలజీలో ముందు జాబ్స్ గురించి చెప్తానని చెప్పాను. అయితే జాబ్స్ వరకు వస్తే చాలా రకాలు ఉంటాయి అందులో. అంటే ఆర్కియాలజీలో ఏముందిలే వీళ్ళు ఎక్స్కవేషన్స్ చేస్తారు, డిగ్గింగ్స్ చేస్తారు, అంతవరకేలే అనుకుంటారు. కానీ అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా టైప్స్ అనుకోండి, సంథింగ్ లేకపోతే దాని వేరియేషన్స్ అనుకోండి, చాలా ఉంటుంది. సో నేను మీకు రేపటి నుంచి అదంతా కూడా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయో అన్ని వెరైటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్కటి చేస్తాను. అయితే దాని జాబ్స్ మాత్రం మీరు ఆర్కియాలజీ కరెక్ట్గా చేయాలంటే ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలో దాదాపుగా పెద్దగా లేదనే చెప్పుకోవాలి. మీకు నార్త్ ఇండియా వెళ్ళగలిగితే మాత్రం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా నార్త్ ఇండియా వెళ్ళగలిగితే మాత్రం నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉంది, జన్పత్లో ఉంటుంది. నేషనల్ మ్యూజియంలోనే ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. ఎంఏ విత్ ఎంఫిల్ ఇస్తారు. దాంతో వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ ఉంటాయి. ఎంఏ విత్ ఎంఫిల్ చేసేటప్పుడు కూడా మరి ఢిల్లీ కదా, మేము చాలా ఖర్చు అవుతుందేమో మాకు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రాజెక్టులలో అవకాశం ఇస్తారు. సో ఆ ప్రాజెక్టులో వచ్చిన అమౌంట్ మన సర్వైవ్నెస్ కోసం మనకి సరిపోతుంది అనమాట. అలా చాలా బాగుంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ చాలా మంచి వాళ్ళు లెక్చర్స్ ఇవ్వడము, మిమ్మల్ని రియల్ సబ్జెక్ట్ అంటే మీరు అక్కడ చూస్తారనమాట. ఎక్స్కవేషన్స్కి వెళ్ళడము, ఫీల్డ్కి వెళ్ళడము, తర్వాత మీరు ఏది అంటే మ్యూజియాలజీ తీసుకుంటే మ్యూజియాలజీ, ఆర్ట్ కన్జర్వేషన్ తీసుకుంటే ఆర్ట్ కన్జర్వేషన్, అలా సెపరేట్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటికి ఏదైనా మీరు ఆర్కియాలజీ అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ చాణక్యపురిలో ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీకి వెళ్ళినా కూడా అది ఎగ్జామ్ రాయాలి, నేషనల్ వైడ్, సౌత్ కోటా ఉంటుంది, వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు ఫెలోషిప్ ఇస్తారు. ఫెలోషిప్తో మీకు ఖచ్చితంగా సరిపోతుంది. సో మంచి ఆపర్చునిటీస్, వాళ్ళకి జాబ్స్ రాదు అనేది ఉండదన్నమాట. అందులో కూడా ఎవరి ఫీల్డ్ వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసు. అందులో ఓషియోనోగ్రఫీ కూడా ఉంటుంది. దాంట్లో కూడా మీరు జాబ్స్ అత్యద్భుతంగా, నావీలోకి వెళ్తేనే సముద్రం మీద తిరగొచ్చేమో అనుకుంటారు చాలామంది, కానీ కాదు. ఓషియోనోగ్రఫీ సైంటిస్ట్ అంటే ఓషియోనోగ్రఫీ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో కూడా చాలామంది జాబ్స్ పొందిన వాళ్ళు మన దిక్కు నుంచి అయితే ఎవరు లేరు. నార్త్ ఇండియన్స్ మాత్రం చాలా బాగా ఆర్కియాలజీ మీద, ఇంజనీరింగ్ కంటే ఎక్కువగా ఆర్కియాలజీ మీద వర్క్ చేస్తారు వాళ్ళు. సో నేను అక్కడ ఉండి చూసాను. నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ కూడా మాకు అందులోనే మ్యూజియంలోనే ఉంటుంది. నేను వర్క్ చేసేటప్పుడు వాళ్ళందరితో కలిసి కొలాబరేట్ అయ్యి, వాళ్ళు మా ప్రాజెక్ట్స్లలో ఉండేవాళ్ళు కాబట్టి ఐ నో. సో కాబట్టి కొలాబరేట్ అయ్యి మాకు చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు అనమాట. సో కాబట్టి మీరంతా కూడా ఆర్కియాలజీ చదవదలుచుకుంటే ఎవరైనా కూడా ఇక్కడ సబ్జెక్టు ఒకవేళ చదివినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా నార్త్ ఇండియాకి వెళ్ళి మీరు ఏదైనా కోర్సెస్ చేయండి మాత్రం ఈ సబ్జెక్టుతో మాత్రం దేనికి పనికి రాదండి. జస్ట్ బేసిక్స్, అది కూడా ప్యూర్ ఆర్కియాలజీ అయితేనే, ఏఐహెచ్సి అండ్ ఆర్కియాలజీ అయితేనే. అంటే ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీ అనమాట. ఏఐహెచ్సి అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఇది భారతదేశం వైడ్గా మనకు ఈ డిపార్ట్మెంటే ఉంటుంది. ఆర్కియాలజీ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. నీకు బిహెచ్ఈలో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, బిహెచ్ఈలో కూడా పర్ఫెక్ట్ కోర్స్ ఉంటుంది అనమాట. 100 years మొన్ననే కంప్లీట్ చేసుకున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. అక్కడ వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు కూడా. సో అలా మీరు అక్కడ చేసిన చాలా బాగుంటుంది. అసలు జాబ్స్ రావనే మాటే ఉండదండి. ఎవరన్నారండి ఆర్కియాలజీ డార్క్ ఫ్యూచర్ అని? అప్పుడు మాకు తెలియక, మాకు చెప్పేవాళ్ళు ఈ మాదిరిగా లేక, మా నాన్నగారు కూడా లేరు కాబట్టి నాకు ఇంకా చెప్పేవాళ్ళు లేక, మాకు అవైల్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీకి పోస్టల్ ద్వారా మేము ట్రై చేసాం. అప్లికేషన్స్ వచ్చే వరకే మాకు ఆ డేట్ దాటిపోయింది. 2 times అలాగే అయిందనమాట. సో ఇంకా అలా వెళ్ళే ధైర్యం చేయలేక, మాకు అప్పట్లో యాక్సెస్ లేక మేము వెళ్ళలేదు. ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా, ఆన్లైన్ వచ్చేసింది, యాక్సెస్ వచ్చేసింది. ఢిల్లీకి ఎంత ఈజీ అయిపోయింది వెళ్ళడం అనేది, అమెరికాకి ఈజీగా వెళ్తున్నారు. సో ఈజీగా వెళ్ళచ్చు, ఈజీగా చేయొచ్చు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అసలు జాబ్స్ అనేవి చాలా హై రేంజ్లో ఉంటాయన్నమాట. జాబ్స్ అంత ఇదిగా అద్భుతంగా ఉంటుంది ఆర్కియాలజీ అనేది. మీరు ఆర్కియాలజీలో వర్క్ చేయదలుచుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ చేసేది బేసిక్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసేది అంటే మీరు సౌత్లో ఎక్కడైనా, ఇక్కడ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా చేసేది జస్ట్ బేసిక్స్. ఇక్కడ ఎక్స్కవేషన్స్ ఉండవు, దానికి సంబంధించిన లెక్చర్స్ ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ ఊరికే అనదర్ పేజెస్ మాదిరి వదిలిపెడతారు. అలా కాదు, ఆర్కియాలజీ అంటే ప్యూర్లీ సైంటిఫిక్ అండి.
సో అది ఎక్స్కవేషన్స్ సైట్ మీదకి వెళ్ళి ఫీల్డ్ ఆర్కియాలజీ చూస్తే ఫీల్డ్ తెలుస్తుంది. ఆ ఫీల్డ్లో తెచ్చిన వాటిని కన్జర్వేషన్ ఎలా చేయాలి, వాటిని డిజిటైజ్ ఇవాళ రేపు ఎలా చేయాలి, వాటికి ప్రిజర్వేషన్ ఎలా చేయాలి అనేది మళ్ళీ ల్యాబ్కి వెళ్తేనే తప్ప తెలియదు అనమాట. ఇవన్నీ కూడా తెలియాలంటే ఇక్కడ యూనివర్సిటీలలో అసలు ఏమీ లేదు. ఈవెన్ ఉస్మానియాలో కూడా లేదు. మా ముందు బ్యాచ్ అప్పుడు ఉండేదంట, రాధాకృష్ణ శర్మ గారు ఉన్నప్పుడు. అప్పుడు మా అప్పటి నుంచి మాత్రం జస్ట్ మ్యూజియం టైప్ ఒకటి ఉండేది. బట్ మాకు ఎక్స్కవేషన్స్ కంటే పర్సనల్ ఇంట్రెస్ట్తోని, ఫీల్డ్ ఇంట్రెస్ట్ కంటే టూర్కి మంచి టూర్లకు మాత్రం కొంతమంది ప్రొఫెసర్లు పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకెళ్లారు. బట్ యూనివర్సిటీ ఏమి ఇచ్చిందో ఏమి ఇవ్వలేదో నాకు అంతగా పెద్ద నాలెడ్జ్ లేదు అప్పుడు. ఎందుకంటే మా సార్ వాళ్ళు అక్కడ ఉన్న బ్యాచ్ అంతా చాలా మంచి వాళ్ళు. అంటే ఒకరు చేస్తే జెలసీ అని ఫీల్ కాకుండా ఉండే బ్యాచ్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళగలిగారు. మేము ఆ మాత్రమే నేర్చుకోగలిగినాం. సో కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ కన్జర్వేషన్ ప్రాసెస్ చెప్పడం కానీ ఇదంతా కానీ ఏముండదు. జస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకుంటారు అంతే. అది కూడా నేను చెప్తున్నాను మళ్ళీ. అంటే చాలా మంది ఇప్పుడు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు ఆర్కియాలజీ మ్యూజియాలజీ చెప్పే వాళ్ళే లేరండి అసలు. సో అది సబ్జెక్టు తెలియని వాళ్ళు చెప్తే మీకేమర్థమవుతుంది, వాళ్ళకే తెలియదు సబ్జెక్ట్ మీకేమర్థమవుతుంది, అలాగనమాట. సో జస్ట్ బేసిక్స్ ఆర్కియాలజీ ప్యూర్లీ నిజంగా చేయాలి, సబ్జెక్ట్లో సెటిల్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నార్త్ ఇండియాకి వెళ్ళండి. BHU కానీ, కోల్కతాలో కానీ, ఎంఎస్ బరోడా యూనివర్సిటీ కానీ, ఇలా చాలా ఉన్నాయి. మీకు జస్ట్ సెర్చ్ ఇట్ ఆర్కియాలజీ ఎక్కడెక్కడ కోర్సులు నేను ఇవాళ రేపు అన్ని చేతుల్లోనే ఉంది కదా, ఫోన్ కొట్టేస్తే మీకే అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను రేపటి నుంచి మీకు ఒక్కొక్క ఆర్కియాలజీ వెరైటీస్ ఆఫ్ దాని గురించి చెప్తూ దాంట్లో ఉన్న మళ్ళీ ఆపర్చునిటీస్ ఏంది అని మీకు చెప్తాను నేను. అంటే మన దాన్ని ఏమంటారు, జర్నలిస్టులు అంటారు కదా, ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్న ఆర్కియాలజీలో ఉన్న మిగతా వెరైటీస్ ఆఫ్ టైప్స్ అనుకోండి, మిగతా వాటి గురించి కూడా నేను రేపు నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.